తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా సొసైటీ ఫర్ తెలంగాణ రన్ ఆధ్వర్యంలో మే 3న నల్గొండలోని ఎన్జీ కళాశాల వద్ద ఉదయం 6 గంటలకు నల్గొండ ప్రోమో రన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సొసైటీ ఫర్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మగ్గారి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం ఆయన సొసైటీ ఫర్ తెలంగాణ రన్ ఏసీ మెంబర్ రాఘవ్, నల్గొండ జిల్లా వాకర్స్ అసోసియేషన్ బండారు ప్రసాద్, డాక్టర్ పుల్లారావుతో కలిసి స్థానిక ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ నెల మే 3న నిర్వహించనున్న నల్గొండ ప్రోమో రన్కు సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 జిల్లాలలో తెలంగాణ రన్ పేరున 2K, 5K రన్లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రన్ ద్వారా సొసైటీలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడం, తెలంగాణ స్ఫూర్తిని కల్పించేందుకు గాను ఈ రన్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మే 3న ఉదయం 6 గంటలకు జిల్లా కలెక్టర్ ప్రోమో రన్ను ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. మే 3వ తారీఖు పెద్ద ఎత్తున ఫిట్ తెలంగాణ, రన్ తెలంగాణ, అదేవిధంగా ఫిట్ నల్గొండ, రన్ నల్గొండ పేరుతోటి పెద్ద ఎత్తున 3వ తారీఖు ఎన్జీ కళాశాల నుంచి రన్నింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఈ యొక్క కాంపిటీషన్స్ తెలంగాణ రన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, రాఘవ్ గారు, అదేవిధంగా మా యొక్క ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్లారావు గారు, అదేవిధంగా ఐఎంఏ అధ్యక్షులు జిల్లా రమేష్ గారు, డాక్టర్ అందరు కూడా ఉన్నారు. రన్ తెలంగాణ, రన్ నల్గొండ, ఫిట్ నల్గొండ పేరుతోటి పెద్ద ఎత్తున మేము వారు కోరగానే సొసైటీ ఫర్ రన్నర్స్ అసోసియేషన్ కోరగానే నల్గొండ వాకర్స్ అసోసియేషన్, అదేవిధంగా నిత్య సాధన యోగా వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి, ముఖ్యంగా మా నల్గొండ ఎస్పీ గారు, పోలీస్ డిఎస్పీ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు ఈరోజు అందరం కలవడం జరిగింది. వారందరూ కూడా చాలా ఎంకరేజ్మెంటింగ్గా మేమందరం కూడా పార్టిసిపేట్ అవుతాం, దీన్ని ఎంకరేజ్ చేస్తాం. ఫినిష్ రన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ మెడల్, టీషర్ట్, బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము. నల్గొండ వాకర్స్ అసోసియేషన్ తరఫున వారి సపోర్టు, నిత్య సాధన యోగా వారి సపోర్టు, అలాగే ఆరోగ్య హాస్పిటల్స్ వారు ప్రధాన స్పాన్సర్గా నల్గొండ రన్ని ప్రమోట్ చేస్తున్నారు. విపస్య స్కూల్ నుంచి స్పాన్సర్ లాగా వస్తున్నారు. అందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా చంద్రశేఖర్ గారు ఇందాకే నల్గొండ ప్రజలకు పిలుపునిచ్చారు ఇవి పరుగులో పార్టిసిపేట్ చేయాలని. రన్ పొద్దున 5:30కి అందరూ అసెంబ్లీ అయ్యి జుంబా ప్రోగ్రామ్ ఉంటుంది. ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి 6 o'clock షార్ప్ స్టార్ట్ అవుతుంది. 6 o'clockకి 10K వాళ్ళు, 6:10కి 5 kilometers వాళ్ళు, 6:20కి 2 kilometers రన్ స్టార్ట్ అవుతుంది. సో కావున అందరు సమయానికి వచ్చి ఆ రన్ పండుగలో పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేసి ఎంజాయ్ చేసి మిగతా హెల్త్ ఎంతూజియాస్ని మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఒక యుద్ధంలా చేపట్టినటువంటి శ్రీనివాస్ గారు స్టేట్ సెక్రటరీ, అలాగే రాఘవ మంచి ఆర్గనైజరు, బండారు ప్రసాద్ అందరం కలిసి మరి అందరిని ఇన్వాల్వ్ చేస్తారు సార్. అటు పిల్లల్ని తీసుకోండి, పెద్దల్ని తీసుకోండి, ఇట్స్ ఏ లైఫ్, ఎంజాయ్ ద షో. ఆడ జుంబా డ్యాన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి టీ షర్ట్ కానీ మెడల్స్ ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ ఉంటుంది, గెలిచిన వారికి అత్యద్భుతంగా బహుమతులు కూడా ఉంటాయి. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా చేపట్టే కార్యక్రమంలో ఇక్కడ గెలుపొందిన వారు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఇంత మంచి అవకాశం నల్గొండకు వచ్చింది. దాదాపు ఇప్పటికే 1000 పైగా మరి మెంబర్స్ కూడా ఎన్రోల్ చేశారు. కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి మరి జయప్రదం చేయాలి. ఇది కేవలం హెల్త్ అవేర్నెస్ రన్ అని చెప్పేసి మరి ఒకసారి అందరికీ తెలియజేస్తూ గెలుపొందిన వారికి చక్కటి బహుమతులు కూడా ఇస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా విజేత. మే 3వ తారీఖు ఫిట్ తెలంగాణ, ఫిట్ నల్గొండ, హెల్దీ నల్గొండ అనే సొసైటీ ఆఫ్ రన్నర్స్ అసోసియేషన్ వాళ్ళు స్టేట్ నుంచి శ్రీనివాస్ గారు కానివ్వండి, రాఘవ్ గారు కానివ్వండి, నెక్స్ట్ మన బండారు ప్రసాద్ సార్, పుల్లారావు సార్ వీళ్ళందరూ కలిసి ఒక 2K రన్, 5K రన్, 10K రన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అది మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. సో 2K రన్, 5K రన్, 10K రన్ ఎన్జీ కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రాంలో అందరూ పెద్ద ఎత్తున యువత అందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి, మరియు ఈ మెయిన్ ప్రోగ్రామ్కి హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా మన ఎస్పీ గారు, నల్గొండ ఎస్పీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్స్ అందరూ కూడా వస్తున్నారు. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నల్గొండలో హెల్త్గా ఉండాలి అని చెప్పేసి యువత ముందుకు రావాలి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణలో ఒక భాగంగా ఇది ఒక ఇనిషియేషన్ స్టెప్ తీసుకున్నారు.